ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనం దిగంబర వందిత పురంధర బిందుధర ధురంధర విముక్తరాజ మురళిధర ఓం హర సుధీరా కామకు దోష నివారా కంజహోమ పంజాల పంజాల హర హర ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనం దిగంబర వందిత పురంధర బిందుధర ధురంధర విముక్తరాజ మురళిధర ఓం హర దోషమశేష సుందర ధనుజ వినాశ కాల నివాస మండలంబులెల్లా నిండియుండి రంభరసర ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందిత పురంధర హరీషుడు లక్ష్మణ రావో ఇలలే చూడవయ్యా నీవో నయామర వినగా రావో నన్నే మోయిచు మరసేవో శకనంబు శక శక శకము కొనియర ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఓం హర శంకర ఓం హర శంకర ఓం హర శంకర నేను ఇప్పుడు ఏడుగురు దాల్చి ఆ ఏడుగురు పట్టణం వెళ్ళి ఆ గంగమాంబకు ఎగు చెప్పు వచ్చేదను. నారాయణ నారాయణ నారాయణ. కనకల శ్రీమతి సరస్వతి లావణ్యవతి కరుణావతి మా భారతి నీవే గతి. కనకల శ్రీమతి
తల్లి సౌందర్య పీఠారాజి ఆదిత జనకల్పవల్లి లలితకళా శ్రీమతి కవిత దివ్య మాలా విభూషణి కవిత దివ్య మాలా కవిత దివ్య మాలా విభూషణి కవిత దివ్య పలుకులలోని భక్తపాలని భవ విమోచనే విలసితానం గణిత కళ్యాణి యమల సుధామయ మంగళవాణి విలసితానం గణిత కళ్యాణి యమల సుధామయ మంగళవాణి సలలిత తన్మయ సహస్రకోటమి దిగవాణి శ్రీవాణి లలితకళా శ్రీమతి నారాయణ నారాయణ హలో 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 ఏమైనా తల్లి ఎరుకో ఎరుకో సోదో సోదంటే ఎవరూ పలకరేమిటి నేను ఎటు పెడతాను నా ఎరుకు ఎటు పెట్టదు నా ఎరుకలో ఉన్న గుణగణములు ఎటు పెట్టు నా ఎరుకలో ఉన్న మహత్య ఎటు పెట్టదు ఒకసారి ఉత్సారిగా చక్కగా సావధానముగా వినవే అలాగే చెప్పమ్మా ఎరుకో ఎమ్మ ఎరుక ఏమైనా తల్లి ఎరుకో ఎరుకో సోదో సోదంటే ఎవరూ పలకరేమిటి నేను ఎటు పెడతాను నా ఎరుకు ఎటు పెట్టదు నా ఎరుకలో ఉన్న గుణగణములు ఎటు పెట్టు నా ఎరుకలో ఉన్న మహత్య ఎటు పెట్టదు ఒకసారి ఉత్సారిగా చక్కగా సావధానముగా వినవే అలాగే చెప్పమ్మా ఇంకా ఎటువంటి దాని నా తల్లిదండ్రులు ఎంత ప్రేమతో పెంచారు ఎంత ప్రేమతో పెంచుకున్నారు ఎంత ముద్దుగా పెంచారు ఎంత ముద్దుగా పెంచారు బాగుగా ఎంత బాగుగా పెంచారు ఎటువంటి భావన అనిపించుకున్నావు ఒకసారిగా చెప్పు ప్రేమతో నా తండ్రి ప్రేమతో నా తండ్రి
పెంచారు. రామశిలుక ఎంత ఉన్నతంగా ఉంటాడు. అటువంటి చక్కగా నీ తల్లిదండ్రులు పెంచి బాగు చేశారు. రామశిలికే ఈ రామశిలుకే కాకుండా ఇంకా ఒకసారి చెప్పు తల్లి. అక్కడ అసలు ఉన్నారో లేరో మాకు అర్థం కాలే. చక్కగా సావధానంగా చెప్పు తల్లి. అమ్మ బాగుగా నా తండ్రి చీకి తాటిపోట్ల కొంత బోరా చిక్కమలాడు కోజ్జడు. అమ్మా ఈ ఎరుకల బామంటే ఏమిటి? ఎరుకల బామంటే ఏమిటో ఇప్పుడు చెప్తా చక్కగా చక్కగా సావధానంగా చెప్పు తల్లి. అమ్మ ఎరుకోలా అమ్మా ఇప్పుడు నీకేమొచ్చట కావాలి నన్ను అడగవే. అమ్మా ఎరుక ఎరుక ఈ 3 దేశములకి ముచ్చటగా చెప్పని ఎరగదు. అట్లయిన సో నీకు నువ్వు ఎన్ని దేశాలు వెళ్ళావు, ఎన్ని రాజ్యాలు వెళ్ళావు, ఎటువంటి ఎరుకలతో అనిపించుకున్నావు ఉన్నాను. చక్కగా సావధానంగా చెప్పాలి కదా. అలాగే చెప్పు తల్లి. అమ్మా అంగ వంగ కళింగ కాశ్మీర్ దేశాలు కూడా తిరిగాను. అంగ వంగ కళింగ కాశ్మీర్ దేశాలు కూడా తిరిగావు. అవునమ్మా. అంగ వంగ కళింగ కాశ్మీర్ దేశాలే కాకుండా ఈ భూలోకమే కాకుండా ఆ పైలోకం కూడా పైలోకంలో కూడా ఎరిగి చెప్పావు. ఎవరెవరికి చెప్పాను? ఎవరెవరికి నాతో ఎరిగి చెప్పించుకున్న మహాపతివ్రత. నీతో ఎరిగి చెప్పించుకున్న మహాపతివ్రత ఎవరు? చెప్తాను. సారగా చెప్పదల్లి. అమ్మా కైలాసగిరి ఆ కైలాసంలో మహాతల్లి అవునమ్మా. ఆదిపర శక్తి సర్వంత్రయామి సర్వరూపుని అవును పార్వదేవి కూడా చెప్పానమ్మా. ఆ కైలాసమే కాకుండా పరమేశ్వరుడు భార్య వంటి ముద్దుల పార్వతీదేవికి ఎరిగి చెప్పావు. అవునమ్మా. అంతే కాకుండా ఇంకొక ఎన్ని దేశములు వెళ్ళావు, ఎన్ని రాజ్యాలు వెళ్ళావు, ఎటువంటి ఎరికత అనిపించుకున్నావు. చక్కగా సావధానంగా చెప్పు తల్లి. అమ్మా. అవునమ్మా. దేనికి అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఏమమ్మా నీ ఉద్దేశం ఏంటి? ఏమమ్మా నేను కథలు తిరుగుతున్నావు. ఇది శంకించి నన్ను అడుగుతున్నా. నీ ఎరుగుతో నాకు అవసరం ఉన్నది తల్లి. నీ ఎరుగుతో నాకు అవసరం ఉన్నది. నా ఎరుగు లేని అవసరం లేని లోపల ఉన్నారు ఇక్కడ ఈ భూ ప్రపంచంలో. అంతే కదా. అమ్మా ఆ పార్వతీదేవికే కాకుండా కైలాసమే కాకుండా ఇంకో చెప్పాలి. అమ్మా అమ్మా ఆ బ్రహ్మపట్నం ఆ భారతీదేవి కూడా చెప్పారమ్మా. ఆమెకు బ్రహ్మపట్నంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు భార్యటువంటి ముద్దుల
సరస్వతి దేవికి ఎరుక చెప్పావు. చెప్పాను. అంతే కాకుండా ఇంకో ఎన్ని దేశములు వెళ్ళావు. ఆ! అమ్మా చలబడిపోతావునా చిలకదేవేగా అమ్మా ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి కూడా చెప్పాను. ఆహా ఆమెకు చల్లవ కుటుంబం వెళ్ళి విష్ణుమూర్తి భార్యటువంటి లక్ష్మీదేవికి ఎరుక చెప్పావు. అవునమ్మా. అమ్మా పైలోకంలో ఉన్న మహా పతివ్రతలే కాకుండా కాకుండా ఈ భూలోకంలో కూడా చెప్పానమ్మా. ఈ భూలోకంలో కూడా ఎరుక చెప్పావు. ఈ భూలోకంలో ఎరుకో యమ్మ ఎరుక ఏమీరా తల్లి ఎరుకో ఎరుకో సోదో సోదంటే ఎవరూ పలకరేమిటి? నీ ఎటు పెడదాను నా ఎరుకు ఎటు పెట్టదు, నా ఎరుకలో ఉన్న గుణగణములు ఎటు పెట్టవు, నా ఎరుకలో ఉన్న మహత్య ఎటు పెట్టదు. ఒకసారి హుషారుగా చక్కగా సావధానముగా వినవే. అలాగే చెప్పమ్మా. అమ్మా ఇంకా ఎటు పెడదాను ఇంకా ఎటువంటి దానివు నా తల్లిదండ్రులు ఎంత ప్రేమతో పెంచారు, నీ తల్లిదండ్రులు ఎంత ప్రేమతో పెంచుకున్నారు, ఎంత ముద్దుగా పెంచారు, ఎంత ముద్దుగా పెంచారు, బాగుగా ఎంత పెంచారు. బాగుగా పెంచారు, ఎటువంటి భామలు అనిపించారు, ఎటువంటి భావం అనిపించుకున్నావు ఒకసారిగా చెప్పు. నా ప్రేమతో నా తండ్రి నా అమ్మా నా తల్లిదండ్రులు నన్ను రామ చిలుకలా పెంచారు. రామ సిలుకైతే ఎంత ఉన్నతంగా ఉంటాడు, అటువంటి చక్కగా నీ తల్లిదండ్రులు పెంచి బాగు చేశారు. రామ చిలుకే ఈ రామశిలకే కాకుండా ఇంకా ఒకసారిగా చెప్పు తల్లి. అక్కడ అసలు ఉన్నారో లేరో మాకు అర్థం కాలే. చక్కగా సావధానంగా చెప్పు తల్లి. అమ్మ బాగుగా నా తండ్రి చీకి తాటిపోట్ల కొంత బోర చిక్కమలాడు కొజ్జడు. అమ్మా ఈ ఎరుకల బామంటే ఏమిటి? ఈ ఎరుకల బామంటే ఏమిటో ఇప్పుడు చెప్తా చక్కగా. ఒకసారిగా చక్కగా సావధానంగా చెప్పు తల్లి. అమ్మ ఎరుకోలా అమ్మా ఇప్పుడు నీకేమొచ్చట కావాలి నన్ను అడగవే. అమ్మా ఎరుక ఎరుక ఈ మూడు దేశములకి ముచ్చట
సక్కగా చెప్పని ఎరగదు అట్లా ఇనుసో నింకును ఎన్ని దేశాలు వెళ్ళావు ఎన్ని రాజ్యాలు వెళ్ళావు ఎటువంటి ఎరకలతో అనిపించుకున్నావు ఉన్నాను చక్కగా సావధానంగా చెప్పాలి కదా అలాగే చెప్పు తల్లి అమాంగ కాళింగ దేశము అమ్మా అంగ వంగ కళింగ కాశ్మీర్ దేశాలు కూడా తిరిగాను అంగ వంగ కళింగ కాశ్మీర్ దేశాలు కూడా తిరిగావు అవునమ్మా అంగ వంగ కళింగ కాశ్మీర్ దేశాలే కాకుండా ఈ భూలోకమే కాకుండా ఆ పైలోకం కూడా పైలోకంలో కూడా ఎరిగి చెప్పావు ఎవరెవరికి చెప్పాను ఎవరెవరికి మీరు నాతో ఎరిగి చెప్పించుకున్న మహాపతివ్రత నీతో ఎరిగి చెప్పించుకున్న మహాపతివ్రత ఎవరు చెప్తాను సారగా చెప్పు తల్లి అమ్మా కైలాసకి ఆ కైలాసంలో మహా తల్లి అవునమ్మా ఆదిపర శక్తి సర్వంత్రయామి సర్వరూపుని అవును పార్వదేవి కూడా చెప్పానమ్మా ఆ కైలాసమే కాకుండా పరమేశ్వర భార్య వంటి ముద్దుల పార్వతి దేవికి ఎరిగి చెప్పావు అవునమ్మా అంతే కాకుండా ఇంకొక ఎన్ని దేశములు వెళ్ళావు ఎన్ని రాజ్యాలు వెళ్ళావు ఎటువంటి ఎరికత అనిపించుకున్నావు చక్కగా సావధానంగా చెప్పు తల్లి అమ్మా అవునమ్మా దేనికి అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి ఏమమ్మా నీ ఉద్దేశం ఏంటి ఏమమ్మా నేను కథలు తిరుగుతున్నావు ఇది శంకించి నన్ను అడుగుతున్నా నీ ఎరుగుతో నాకు అవసరం ఉన్నది తల్లి నీ ఎరుగుతో నాకు అవసరం ఉన్నది నా ఎరుగు లేని అవసరం లేని లోపల ఉన్నారు ఇక్కడ ఈ భూ ప్రపంచంలో అంతే కదా అమ్మా అమ్మా ఆ పార్వతీదేవికే కాకుండా కైలాసమే కాకుండా ఇంకో చెప్పాలి అమ్మా బ్రహ్మపట్టణంలో అమ్మా ఆ బ్రహ్మపట్నంలో ఆ భారతీదేవి కూడా చెప్పారమ్మా ఆమెకు బ్రహ్మపట్నంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడి భార్యటువంటి ముద్ర సరస్వతీదేవికి ఎరిగి చెప్పావు అంతే కాకుండా ఇంకొక ఎన్ని దేశములు వెళ్ళావు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి కూడా చెప్పాను ఆమెకు చల్లవ కుటుంబం వెళ్ళి విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవికి ఎరిగి చెప్పావు అవునమ్మా అమ్మా పైలోకంలో ఉన్న మహాపతివ్రతలే కాకుండా ఈ భూలోకంలో కూడా చెప్పానమ్మా ఈ భూలోకంలో కూడా ఎరిగి చెప్పావు ఈ భూలోకంలో ఎవరికి చెప్పాను చెప్పావు నాతో ఎరిగి చెప్పించుకున్న మహాపతివ్రత ఎవరు చెప్పు అమ్మా పరసాలలో నా
ఇల్లాలు ఆ పనసాలలో ఉన్న సీతాదేవి గురించి చెప్పానమ్మా. ఆవక పర్ణశాలములో ఉన్న శ్రీరామ చంద్రమూర్తి భార్యటువంటి ముద్దుల సీతమ్మ దేవికి ఇరిగి చెప్పాము. అవునమ్మా అమ్మా. అదే కాకుండా అంతేకాకుండా పైలోకంలో ఉన్న మహా పతివ్రతలే కాకుండా ఈ భూలోకంలో ఉన్న సీతా మహాతల్లే కాకుండా నాలుగు వైపుల రాజులు కూడా చెప్పి 4 వైపుల రాజులకు కూడా ఇరిగి చెప్పావు. ఎవరెవరికి మెరుగు చెప్పావు ఒకసారిగా చెప్పు తల్లి. ఎవరెవరు చెప్పాను, ఎవరెవరు నా ఎరుక సేమ్ కట్ట కానుకలు పొందారు ఒకసారిగా చెప్పు తల్లి. అమ్మా తొడిపేరా జలకో వారు తుమ్మ పువ్వుల సేర కట్నంగా ఇచ్చారు. ఈ సేరే చెయ్యట్టుకు నువ్వు కొంపు అట్టుగా నువ్వు మూసోట్లోకి వచ్చినవి వచ్చి కొంపు మ్యాంటల్ నీకు తూర్పు రాజులు ఇచ్చింది చీర. ఈ చీర తుమ్మ పువ్వుల సేర. అమ్మా ఇంకా చక్కాలకి చెప్పు. అమ్మ పడబట్ట రాజులకు తూర్పు రాజులు కాకుండా పడమట వైపు రాజులు గిరిగిసపోతే కొన్ని రకమైన పట్టు రోజు ఇచ్చారు. అవునమ్మా తూర్పు పడమట కాకుండా ఆ ఒక ఉత్తర వైపు రాజులు గిరిగిసపోతే చెప్పుతల్లి. అటువంటి ఇటువంటి ఎరికతను కాదే. అవునమ్మా నీకు ఎంతవరకు ఏటి కావాలి అడిగా అలాగే చెప్తానమ్మా. అమ్మా ఉత్తర రాజులకు ఆమెకు తూర్పు పడమట కాకుండా ఉత్తర వైపు రాజులు గిరిగిసిపోతే ఉళ్ళు మల్లెల సేర కట్నకి ఇచ్చారు. ఈ 4 వైపుల రాజులు చెప్పి ఈ 4 వైపు రాజులు కళింగ కాశ్మీర్ దేశాలు కూడా తిరిగి ఆ పైలోకలు ఉన్న మహా పతివ్రతలు ఎరుగు చెప్పుకొని ఎక్కడ బయలుదేరాము చెప్పు. పొడమల కోలమ్మ
వచ్చారు కదా, వచ్చావు కదా అమ్మా. ఏలూరుపురం అంటే సామాన్యమైన పట్టణం కాదు, 40 పట్టణము, అలవి గాని పట్టణము. అవును, ఏ వైపు చూసి చాలా అందమైన పట్టణం, అందమైన పట్టణము. ఏలూరుపురం ఎవరైనా నాతో ఎరిగి చెప్పించుకుని ఉన్నారమ్మా, ఉన్నారు, ఉన్నారు. ఎవరు? మా గంగాదేవికి ఎరుగుతో అవసరం ఉన్నది. మీ గంగాదేవికి? అవునమ్మా. మీ గంగాదేవి నీరసం తెలిసింది నీకు? ఏమిటమ్మా? మా గంగాదేవి మనోవేదంలో ఉంది. ఓహో, అవునమ్మా. మౌనంగా కూర్చోండి, మౌనంగా కూర్చొని ఉన్నది. జబ్బు కాదు, జ్వరం కాదు, కాదమ్మా. తుమ్ము కాదు, దగ్గు కాదు, దగ్గు కాదు, పేడ కాదు, పిశాసు కాదు, అవును, దయ్యం కాదు, దేవర కాదు. అవునమ్మా. సంధి, తెలుగు సంధి అయినా మాట్లాడుతుంది, సంధి కాదు. అవునమ్మా. మౌనంగా ఉంది, మౌనంగా ఉంది. మాట్లేదు, మోట్లేదు, ఉలుకులేదు, పలుకులేదు, తిండి లేదు, తెప్పలేదు, నిద్ర లేదు, సుఖం లేదు. అవును. జబ్బు కాదు, జ్వరం కాదు, తుమ్ము కాదు, దగ్గు కాదు, దయ్యం కాదు, దేవర కాదు, పేడ కాదు, పిశాసు కాదు. అవునమ్మా. మౌనంగా కూర్చోండి, కూర్చొని ఉన్నది. అమ్మా, నువ్వేమవుతావే గంగాదేవికి? అమ్మా. ఓహో, అక్కడ శావకురాలనమాట. శావకురాలనమ్మా. అందుకని వెనకాల తిరుగుతున్నాను, శంకించి అడుగుతున్నావు. అవును అమ్మా. అమ్మా, ఈ ఏలూరుపురం అంటే 45 పట్ల. మరి మీ గంగాదేవికి ఎరికి చెప్పాలంటే, మీ గంగాదేవి గృహం కావాలంటే ఎక్కడుందో నాకు తెలియదు కదా. నేను తీసుకెళ్తాను. తీసుకెళ్తాను, వస్తారు పదా. ఇదే మా ఏలూరు పట్టణము. ఇక్కడ చెయ్యేస్తాను. ఈవిడే మా గంగాదేవి. చేతి అమ్మ, ఏం అమ్మ అంటావు? నా నోటాంకర తప్ప నా అంత ఉత్తమ నెలలే తెలిసి నీకు. ఇన్ని దేశాలు తిరుగుకొచ్చాను, ఎక్కడ నా ఒంటి మీద చెయ్యడం లేదు. ఎక్కడ నువ్వు ఎక్కడ ఎత్తునట్టు మాట్లాడతావు? చీకట్లో ఉన్న వెళ్లాడుతావు, నాకు తెలియకలుంది. అమ్మా గంగాదేవి, అమ్మా, నన్ను పిలిచిన కారణం ఏమిటి? మరేమీ లేదమ్మా, నా మళ్ళీ ఒక తలుపు తెరిచాను, అవి ఉన్నది ఉన్నట్లు చెప్పావంటే కోడి ముద్దలు కొంగులు పోస్తానే తల్లి. వస్తావా? పోస్తానమ్మా. మాట్లేదన్నారు, మోట్లేదన్నారు, ఉలుకులేదన్నారు, పొలకలేదు, ఎంత దండ్ర మాట్లాడుతుంది. నిన్ను చూసిన తర్వాత మాట రాకపోవడం అదే కాదులే అమ్మా. ఎరుకలో నీ ఎరుకలో మహత్యం అటువంటిది. అది నా చెయ్యి అక్కడ తగిలి అక్కడ చాలా కావాల్సిందే. మతిలో అనుకోవాల్సిన ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.